హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఈ వీడియో చాలా బాగుంటుందండి. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుందన్నమాట ఆ లొకేషన్ కానీ అదంతా కూడా. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అసలు సూపర్గా ఉంటుందన్నమాట. కంటికి ఏదో అంటారే, అబ్బా చూడడానికి ఎంత అందంగా ఉందో అని అంటారే, సో అలా ఉంటుందన్నమాట. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇంట్లోకి కొన్ని సరుకులు అయిపోతే ఇక మా అలెక్స్ని తెమ్మన్నానని మా అలెక్స్ని తీసుకురమ్మని చెప్పాను. ఇక అవే కొన్ని తీసుకొస్తే ఇక అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇదిగోండి, ప్రతి ఒక్క ఇళ్లలో కొన్ని రోజులు ఇవైతే ఉంటాయండి, ఈ అరిసెలు అలాగే మురుకులు అవన్నీ. ఎందుకంటే సంక్రాంతి వైబ్ అనేది కొన్ని రోజులు అలాగే ఉంటాయి. అవి ఇప్పుడు సగింపవయ్యి, ఆ తర్వాత అయిపోయి లాస్ట్లో ఇంకా లేవు అనుకున్నప్పుడు తినాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే తినబుద్ధి కాదనమాట. అందులో భాగంగానే ఇవి ఎవరో ఇచ్చారు మా అలెక్స్కి, మేమైతే చేయలేదు. అరిసెలు అలాగే ఈ మురుకులు సరే అన్ని డబ్బాలు వేసా. కింద నిప్పట్లు అలాగే పైన మురుకులు వేసాను. అదేనండి నిప్పట్లు అంటే అరిసెలు, మా సైడు నిప్పట్లు అంటారు అరిసెల్ని. సో అవన్నీ వేసా. మళ్ళీ ఇంకా అరిసి తినాలంటే ఇంక మురుకులన్నీ పైకెత్తాలి, అందుకే అరిసెల వరకు కిందేసి మురుకుల్ని కవర్లోనే వేసి ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఏమండీ, నాకు ఈ మురుకులు అలాగే ఈ అరిసెలు చూస్తుంటే నవ్వు వస్తుందండి. ఎందుకంటే మా సంతోష్ వస్తుంటాడు రోజు, రే సంతోష్ మురుకులు అరిసెలు ఉన్నాయి రే తింటావరా అంటే, వాడు అంటాడు నాకొద్దు పోయి మీ తల్లి ఏడబట్టినా అవే ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఇంట్లో 10 రూపాయలు అడిగితేనంట మురుకులు నిప్పట్లు ఉన్నాయి తినరా అంటారంట. అదే అంటున్నారు ఇళ్లలో అంటున్నాడు వాడు. ఇప్పుడు వాడి మాటలు చెప్తుంటే నాకు కొద్దిసేపు నవ్వు ఆగలేదన్నమాట. ఇక ఆఫ్ చేసి మాటలు ఆఫ్ చేసి కొద్దిసేపు నవ్వుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అవి తినమన్నప్పుడు వాడి ఫీలింగ్ కూడా ఎలా ఉంటుందంటే, అంటే వాడి ఎక్స్ప్రెషన్ మొహంలో తెలిసిపోద్ది అన్నమాట ఏదో ఒకలాగా. సో అది గుర్తొచ్చి నాకు భయంకరంగా నవ్వు వచ్చిందన్నమాట. ఇక్కడ ఇదిగోండి, మా అబ్బాయి నేను నా కొడుకు నేను బయలుదేరామన్నమాట. ఇక్కడ ఎక్కడికి బయలుదేరుతున్నాం అని చెప్పలేదు కదా, మళ్ళీ వెళ్తున్నామండి బృందావన కాలనీకి బయలుదేరామన్నమాట. అదేనండి బృందావన కాలనీ అంటే మా అక్క వాళ్ళ ఊరు, అందమైన పల్లెటూరికి. అక్కడున్న వాతావరణాన్ని చూసి ఒకరోజు నేను అబ్బా బృందావన కాలనీ అంటే ఇది కదా అని ఆ రోజు అన్నాను అనమాట. సో అప్పటి నుంచి బృందావన కాలనీ అంటూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామా అంటే, ఏదైనా అకేషన్ అంటే అలా ఏం కాదండి, జస్ట్ ఊరికే పని బాట ఏం లేకుండా వెళ్తున్నాం అన్నమాట. ఏదైనా పని ఉందా అంటే పని కూడా లేదు, ఏదైనా అకేషన్ అంటే అకేషన్ కూడా లేదు, జస్ట్ ఊరికే పని బాట ఏం లేకుండా వెళ్తున్నాము. ఎందుకంటే ఈ లొకేషన్ అదంతా వీడియో తీసుకుందామని. కొంచెం వెళ్ళే దారిలో కూడా బ్రిడ్జి ఉంటుంది, స్వర్ణముఖి నది అని ఉంటుందండి, స్వర్ణముఖి ఏరు. సో అందులో వాటర్ కూడా ఉంటాయి, మంచిగా ఉంటుందని చెప్పేసి నా కొడుకుని బ్రతిమలాడి తీసుకెళ్తున్నానండి. వాడు రాను అంటే ఇదిగో ఇదేనన్నమాట స్వర్ణముఖి నది. వర్షం పడ్డప్పుడైతే ఇంకా చాలా అందంగా ఉంటుందండి, నిండా నీళ్లు ఉంటాయి కాబట్టి అవి అలా పారుతూ ఉంటే చాలా చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా అబ్బాయిని ఇక్కడ ఆపరాయ్యా కొద్దిసేపు వీడియో తీసుకుంటానంటే, ఆల్రెడీ ఆ రోజు భయంకరమైన ఎండ అండి, టైం 12 అయిపోతుంది. ఇప్పుడైతే భయంకరంగా ఉందన్నమాట ఎండ. వాడి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు నేను రానన్నాడు మామూలుగా, రే రారా వీడియో తీసుకుంటాను అంటే, ఎందుకు మా ఏం ప్రయోజనం లేకుండా 1.5 సంవత్సరం అయింది, ఏమన్నా వచ్చిందా, కనీసం సబ్స్క్రైబర్లు అయినా వచ్చారు మా అని ఎగతాళి చేస్తున్నాడు అన్నమాట, హేళన చేస్తున్నాడు. అలా తమ్నెయిల్లో చెప్పినట్టు నా కొడుకే నాకు శత్రువు అండి. ఒరే నా కొడుక అలా అనబాకరా, అమ్మకి ఎంకరేజ్ చేయరా అని చెప్తున్నాను. అదేమన్నా మన చేతిలో ఉందిరా సబ్స్క్రైబర్లు కొనడానికి అని అన్నాను అనమాట. చూద్దాం, నాకు చేతనైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటానండి. ఇక విసుకొచ్చి అంటే ఇక రాదులే, ఇక చేసి ఇక ప్రయోజనం లేదు, ఇక ఎంత చేసినా ప్రయోజనం లేదు అన్నప్పుడు, బాగా మంచిగా విసుకొచ్చినప్పుడు ఆపేస్తానన్నమాట. సో అప్పటి వరకు అయితే ప్రయత్నిస్తూనే ఉంటానండి. అసలు ఇటు సైడు ఎప్పుడు గ్రీనరీగా ఉంటుందండి, భలే ఉంటుంది అన్నమాట లొకేషన్ అయితే. ఎప్పుడు పంటలు వేసుంటారు, పొలాలు, పచ్చని పొలాల మధ్యలో ఆ కొబ్బరి చెట్లు, ఆ తాడి చెట్లు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే మా అక్క వాళ్ళ ఊరికి వావ్ వాటి లొకేషన్ అనుకుంటూ వెళ్తానండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుందండి. సరే అయితే ఈ అందమైన లొకేషన్ని మీరు కూడా కాసేపు ఎంజాయ్ చేసేయండి.
ఇక ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ లైన్లుగా ఉన్నాయి కదా ఇలా గీతలు గీతలుగా, అవి అవి ఏదో చెట్లు వేసేదానికండి. అంటే ఇంతకుముందు అయితే నేల మీదనే వేసేవాళ్ళు. చెట్లు అంటే కూరగాయల చెట్లు కానీ అన్నీ ఇప్పుడు ఇలా వేస్తున్నారన్నమాట. ఇలా తీసి లైన్లుగా ఇలా వాటిపైన ఏదో కవర్లు లాంటివి ఉంటాయి, ప్లాస్టిక్ కవర్లు అన్నమాట. సో వాటి మధ్యలో హోల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క చెట్టు ఆ హోల్లో వేసేస్తారు. ఇంతకు ముందు అయితే నేల మీదనే వేసేవాళ్ళు, ఇప్పుడైతే ఇలా వేస్తున్నారన్నమాట. ఈజీగా ఉంటుంది కూడా కదా ఇలా అయితే. ఇక ఇదిగోండి మన బృందావన కాలనీకి అయితే వచ్చేసాము. అందమైన పల్లెటూరుకి. ఇదేనండి మా అక్క వాళ్ళ ఊరు. అంటే ఇది బృందావన కాలనీ అంటున్నాను కదా, ఇలా అందంగా ఉందని అంటున్నాను. కానీ ఈ ఊరు పేరు పెళ్ళకూరు అండి. పెళ్ళకూరు అంటే పెళ్ళకూరు మండలం అని ఇంకొకటి ఉంటుందండి, అది కాదు. అది తిరుపతికి వెళ్ళే రూటు. శ్రీకాళహస్తికి ముందు పెళ్ళకూరు మండలం ఉంటుంది, అది కాదన్నమాట. ఈ పెళ్ళకూరు అనేది గుణపాడు దగ్గరండి. గుణపాటిపాలెం దగ్గర అన్నమాట. సో ఇక్కడ ఈ పెళ్ళకూరు మీద నుంచే వెళ్తారు తిమ్మారెడ్డి వాగు అదంతా. సో అక్కడ అన్నమాట. ఇదిగోండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి ఎలా ఉందో గ్రీనరీ. చూస్తుంటే మామూలుగా లేదండి లొకేషన్ అయితే ఏమి, ఆ గ్రీనరీ అయితే ఏమి. చూడండి అసలు ఎలా ఉందో. అరటి చెట్లు కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయండి, అరటి చెట్లతో సహా అన్ని ఇళ్లలో ఉంటాయన్నమాట. కొన్ని దగ్గరలో అయితే ఏదైనా శుభకార్యాలప్పుడు, ఏదైనా పండగలప్పుడు అరిటాకుల కోసమని అది శుభకార్యాలకి వాకిళ్ళ ముందు అరటి గెలలు పెట్టుకుంటాం కదా, వాటి కోసం అయితే ఎక్కడైనా తోటలలో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలి. ఇక్కడైతే అలాంటి ప్రాబ్లమే లేదండి, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయండి. అరటి చెట్టుతో సహా ఉంటుందన్నమాట. సో ఈ భూమే చాలా మంచి భూమి అండి. అంటే బంగారం పండుతుంది అంటారు కదా, సో అలా బంగారు తల్లి అన్నమాట ఈ నేల. ప్రతి ఒక్క చెట్టు ఊరికే అలా వేస్తే మురిసిపోతాయండి. సో అలాంటి నేల అన్నమాట. చుట్టూ పొలాల మధ్యలో ఊరు అన్నమాట. ఆ పంటలు కూడా ఏదో ఒక సంవత్సరానికి వర్షం వచ్చినప్పుడు పండదు. అంటే ఇయర్లీ 2 times అన్నమాట. వాళ్ళకి బోర్లు ఉంటాయి. సో అలా వాళ్ళకేమో వాటర్తో పని లేదన్నమాట. అంటే వర్షం వచ్చే వాటర్తో పని లేదు. అలా అయితే 2 సార్లు పంటలు పండుతాయి ఇయర్లీకి 2 times. అలా ఎప్పుడు గ్రీనరీ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు ఉంటుందండి, పూల చెట్లు అవన్నీ. ఇక ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంట్లో కొన్ని చెట్లు అయితే కొట్టేశారు అడ్డమని. ఇలా మందార పూలు కూడా రకరకాలు ఉన్నాయండి. ఇలా ఎల్లో కలరు, అలాగే పింకు, అలాగే రెడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్ అంటే మెరూన్ రెడ్, అలాంటివన్నీ కూడా భలే ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందు మెరూన్ రెడ్ చెట్టు ఉండేది మా అక్క వాళ్ళ ఇంట్లో, మెరూన్ రెడ్ మందారపు చెట్టు. ఆ మందారపు చెట్టుని ఇప్పుడు కొట్టేసిందన్నమాట అడ్డమనో ఏమో. ఒక మందారపు చెట్టు, ఒక జామ చెట్టు, అలాగే ఒక్కల చెట్టు కూడా ఉండిందండి మా అక్క వాళ్ళ ఇంట్లో, ఒక్కల చెట్టు. ఆ ఒక్కల చెట్టు ఇంకా మల్లెపూల చెట్టు కూడా, ఇంకొక మల్లెపూల చెట్టు కూడా తీసేసినట్టుంది. ఆ 4 చెట్లు అవన్నీ ఉండుంటే ఇంకా చాలా చాలా బాగుండేది. ఈ జామ చెట్టు కూడా జామ కొమ్మలన్నీ కొట్టేసిందన్నమాట అలా అడ్డమని. ఇటు పక్క కూడా ఇంకొక జామ చెట్టు ఉండిందండి, ఆ జామ చెట్టు కూడా తీసేసిందన్నమాట. ఎప్పుడు ఉంటాయండి జామకాయలు కూడా, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మా చామండి అలాగే మా సుచిత్ర వాళ్ళు కూడా వచ్చున్నారండి. పాప కూడా నిద్రపోతుంది, నిషి పాప, చూశారు కదా. మొన్న అన్నప్రాసన అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఏమో ఇక్కడికి వచ్చారన్నమాట. ఇక్కడ మేము వెళ్ళే లోపల 12:45 అలా అయింది టైము. ఇక్కడ అక్క వంటలు చేస్తోంది.
ఇక ఇక్కడ ఏదో ఎండబెట్టిందండి, అంటే పిండి వంటలకి, అంటే సంక్రాంతి వైపు ఇంకా పోలేదన్నమాట. సంక్రాంతి అయితే అయిపోయి ఒక 5-6 రోజులు అవుతుంది అనుకుంటా. ఇక ఆ సంక్రాంతి వైపు అనేది ఇంకా 10 రోజులు అలాగే ఉంటుంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత చేసుకుంటూ ఉంటారు ఇంకా పిండి వంటలు అవన్నీ. అంటే హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు అయితే వాళ్ళకి తీసుకువెళ్ళడానికి, అలాగే అమ్మగారింటికి వచ్చిన కూతుర్లకు కానీ కోడళ్ళకి కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళ ఊర్లకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తారులే అని చెప్పేసి నిదానంగా కూడా చేస్తుంటారు. ఒక 10 రోజుల వరకు ఆ వైపు అయితే పోదండి, అలాగే ఉంటుంది. ఇక అక్క కూడా అక్కడ పప్పు బియ్యం అంటే మినప్పప్పు బియ్యం ఇవన్నీ నానబెట్టింది. నానబెట్టింది కాదు, ఎండలో పెట్టింది ఫ్రై చేసి పిండి వంటల కోసమని. ఇక బయట కూడా చెట్లకి రోజా పూలు అవన్నీ ఉంటే చూస్తున్నాను అన్నమాట. అలాగే బైక్ మీద ఎక్కి ఒక ఫోటో తీసుకుంటున్నాను. నాకైతే స్కూటీ రాదండి, జస్ట్ ఊరికే బిల్డప్ ఇస్తున్నా అన్నమాట. తీసేవా దోసాని చెట్టు ఇదిగో అప్పలు. ఏంట్రదా రే, ఏందది? ఏందో కొడతాను, బాబులు కొడతాను అంటున్నారు. ఇక మా చామండి చిన్న కొడుకు అయితే ఈ మధ్య ట్రెండ్ అయింది కదా, కోయ్ కోయ్ అనే పాటను పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. నేను రాగానే నీళ్లు తాక్కుంటా ముందు చెట్ల మీద పడ్డానన్నమాట. ఆ చెట్లు పూలు అవన్నీ చూసి వాటిని తీసుకోవడం మొదలేసాను నీళ్లు తాక్కుండా. అసలు ఎండకు వచ్చాము, సరే అవన్నీ తీసుకొని ఇక్కడ లోపలికి వచ్చి కూర్చునే లోపల ఇక నీళ్లు తాగాలని గుర్తొచ్చింది, దాహం వేస్తోంది. ఇక మా సుచిత్రాన్ని కొన్ని నీళ్లు తీసుకొచ్చి, పాప దాహంగా ఉందంటే ఇక మా సుచిత్ర నీళ్లు తీసుకొచ్చింది. ఇక ఇక్కడ నీళ్ళు తాగేసి ఇదిగోండి పఫ్ఫలు పండగ చేస్తున్నాం అన్నమాట. అందరికీ ఇక్కడ నేనే పంచుతున్నాను ఒక్కొక్కటి, అంటే వీడియోకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయిందండి. ఇక ఇప్పుడు మేము పఫ్ఫలు తింటున్నాము. భలే ఉన్నాయిలే, చాలా టేస్టీగా ఉన్నాయండి పఫ్ఫలు అయితే. అంటే ఎగ్ పఫ్ అన్నమాట. ఇది లోపల హాఫ్ ఎగ్ పెడతారు కదా, కానీ ఇక్కడ హోల్ ఎగ్, ఒక్కొక్క ఎగ్ పెట్టేస్తున్నారు. చాలా టేస్టీగా సాల్టీగా భలే ఉన్నాయి, భలే నచ్చేసాయి. నేను ఒకటే తిన్నాను, ఎందుకంటే మళ్ళీ అన్నం తినాలని. సరే ఒకటి తిన్నాను అన్నమాట, ఆల్రెడీ లంచ్ టైం అయిపోతుంది. సరే ఒకటే తినేసి తలా ఒకటైతే ఇచ్చాను, నేనే పంచాను అన్నమాట, వీడియోకి కూడా బాగుంటుంది కదా అని. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే నాకైతే ఆ పఫ్ఫలు తినాలనిపిస్తుందండి. ఆ టేస్ట్ కూడా ఇంకా అలాగే గుర్తొస్తుంది. మంచిగా ఇప్పుడైతే ఉంటే తినేసి ఉండేదాన్ని, ఒక 2 అయినా తినాలనిపిస్తుంది అన్నమాట. భలే ఉన్నాయిలే చూడడానికి కూడా. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదూ, తినాలనిపిస్తుంది కదూ. నార్మల్ గానే ఉంది. వీడియో తీసుకుంటా రే, నీకు అవలే మంచిది, మేము తినేస్తాం. ఇది మాకు ఇద్దురా, ప్లేట్లో పెట్టి మరకలన్నీ పడతాయి కింద. ఏవే ఇప్పుడు కాల్చుకోవాలి గుర్తురా. రేవే వడికిరా ఒకటే రే ఇద్దరా మూసేగా నోట్లేదా ఇచ్చిన రైతు నువ్వు తిందురా తిందిరి దాంట్లో నేను కింద పోతా, దాంట్లో ముందు చూడాలి
ఇక్కడ ఈ పఫ్ఫలు మాకందరికీ భలే నచ్చాయండి. ఒక్క మా చామండికి తప్ప. ఆ పిల్లకి ఎందుకంటే ఆ పిల్ల అస్సలు సాల్ట్ చాలా తక్కువ తింటుంది. అందుకే ఆ పిల్లకి కొంచెం ఉప్పగా అట్లా అనిపిస్తున్నాయి. మాకు మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట మాకందరికీ. దాంట్లో పెట్టుకుని నేను ప్లేట్లా ఇచ్చాను ఇంత బరిస్తా పోతే ముందు రాదా మాట్లాడాలి మేము వచ్చేసాం. నీళ్ళలా నా ఆడుకోవడానికి మా తిన్నట్ట తింటుందా? పొద్దుంట మళ్ళీ కింద పోయినాక ఇట్రైట ఇదిగో చాలా హ్యాపీ తీసుకో నాకేమనుకుంట చూడు ఆయన ఎట్టుకుంటున్నాడు. తీసుకున్నాను కదా. ఇక్కడ మా అక్క అయితే తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉంటుంది అన్నమాట. 4ంటికి లేస్తుంది. ఇప్పుడైతే అందరు ఉన్నారు కదా, కోడలు కూతురు అలాగే మనమళ్ళు వాళ్ళంతా. ఆ పనులన్నీ ఫినిష్ అయిపోయేవాళ్ళు ముందు. అవేమీ ఉండకూడదు బట్టలు అవన్నీ. నేను కూడా అంతేలేండి, కానీ ఎక్కువ బట్టలు అయితే ఉతకలేను, కానీ రోజు బట్టలు రోజు ఉతికేసుకుంటా నేను కూడా. లేచేసావు అమ్మో, ఎవరిది? అయ్యయ్యో అమ్మమ్మ నవ్వుతుంది. ఇక్కడ నిషి కూడా నిద్ర లేచేసింది అన్నమాట. డైపర్ నిషి మిన్నీ అంటే మిన్నీనే అనిపిస్తావు. నిషి అని ఎవరు పిలవరు నిన్ను. సరేనా? నీ పేరేంటో తెలుసా నీకు? అమ్మో, అలా కొద్దిసేపు అయితే పాపతో ఆడుకున్నాము. అలాగే అక్క వాళ్ళు కూడా బట్టలు కూడా ఉతికేశారు. ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. లంచ్ టైం దాటిపోయిందిలే ఆల్రెడీ. ఇప్పుడు టైము 2:30 ఏమో అవుతుంది. సో ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ పఫ్ఫలు తినేస్తున్నారు, కడుపు నిండిపోయింది అందరికీ. ఇప్పుడు ఏదో తినాలి కాబట్టి తింటున్నాం అన్నమాట అన్నాలు. ఆ రోజు కూరలు వచ్చి బెండకాయ కర్రీ, అలాగే కొబ్బరి పచ్చడి, అలాగే ఎగ్స్ కర్రీ కూడా చేసింది. ఎగ్స్ కర్రీ అంటే గ్రేవీ లాగా ఏం కాదు, జస్ట్ ఆనియన్ వేసి కొంచెం ఇగురులాగా చేసింది అనమాట. వాటితో అయితే కానీ చేసాము. సాయంకాలానికి మేము వచ్చేద్దామని వెళ్ళామండి. సాయంకాలం బయలుదేరిపోతుంటే అందరూ ఉండండి రాత్రికి ఉండండి, పొద్దున్నే వెళ్దురులే అని అన్నారు. ఉండిపోయామన్నమాట. రాత్రికి ఏం వంటలు చేసుకున్నాము, అలాగే పిండి వంటలు కూడా చేశారు. అవి కూడా ఏమేమి చేశారు ఏంటి అనేది మరో వీడియోలో పెడతానండి. మీరైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.